సరిగ్గా మనం అనుకున్నదే అయ్యిందండి. మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు. మీకు 10 ఏళ్ల క్రితము ఎలాంటి ఒక ఫ్రెండ్షిప్ ఉందో ఇవాళ కూడా అలాగే అని మీకు ఏకంగా మీకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎయిర్పోర్ట్కి రావడము, ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్. సో ఇమీడియట్గా వీళ్ళ బద్ధ శత్రువు ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ ఆర్గాచి అంటారు. ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు, వీఆర్ హైలీ డిసప్పాయింటెడ్. అసలు ఇది మాకు నచ్చలేదు. మోదీ గారు ఇలా ఇజ్రాయెల్ వెళ్ళడం ఏమిటి అంటే అది మన ఇష్టము కదండి, మీ ఫారిన్ పాలసీ ప్రకారం మీరు చేస్తారు. కానీ ఇక్కడ ఇరాన్, అందులోని చాబహార్ పోర్ట్, దీని గురించే మనం మాట్లాడుతూ ఉంటాము. ఈ చాబహార్ పోర్ట్ని మనం కంట్రోల్ చేస్తామండి. ఇరాన్లో ఉంటుంది. అంటే అమెరికా వాడి వద్ద స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. మీకు చాబహార్ పోర్ట్లో ఎవరు ఆపరేట్ చేసినా వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంటాయి. కానీ మనము ఒక వేవర్ తీసుకొని చాబహార్ పోర్టును ఆపరేట్ చేస్తాం. ఇవాళ ఏమైందో చెప్పమంటారా? జీరో ఫండింగ్ అండి. చాబహార్ పోర్టుకి భారత ప్రభుత్వము జీరో ఫండింగ్ అని చెప్పింది. లాస్ట్ ఇయర్ చూసారనుకోండి, 100 crores మేము ఇన్వెస్ట్ చేస్తున్నామని మనం చెప్పాం. ఈ 100 crores కాస్త 400 crores వెళ్ళింది. ఏది? చాబహార్ పోర్ట్ యొక్క అప్గ్రేడేషన్, ఫెసిలిటీస్, ఇన్ఫ్రా, దీనికోసం మనం ఎంత 400 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని బడ్జెట్ అలొకేషన్ కూడా చేశాం. మరి ఈ ఇయర్ ఏమైంది? జీరో అంటున్నాం. ఏదో ఒక 10 కోట్లు 20 కోట్లు అంటే వాళ్ళకి నమ్మకం వచ్చేది. కానీ ఇక్కడ ఏమైంది? మనము చాబహార్ పోర్టులో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ మేము చెయ్యము అంటే అర్థం ఏంటండి ఫ్రెండ్స్? ఏదో మేజర్గా జరగబోతుందండి. మోదీ గారి ఆఫీస్కి ఏదో ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇజ్రాయెల్ వైపు అవ్వచ్చు లేదా అమెరికా వైపు అవ్వచ్చు. వద్దండి, చాబహార్ పోర్టులో మీరు ఫర్దర్గా పెట్టుబడులు పెట్టకండి అని క్లియర్గా ఎవరో మనకి చెప్పారు. అంటే ఏంటి? ఎవరో చెప్పారని మనం వినము. స్ట్రాటజిక్ అటానమీ అనేదే మన యొక్క తారక మంత్రం. అలాంటిది ఎవడు చెప్పినా వినము. మన వార్ రూమ్లో మనం కూర్చొని నిర్ణయాలు తీసుకుంటాము. మరి ఇప్పుడు చాబహార్ పోర్టులో ఇలాంటి ఒక నిర్ణయం మనం ఎందుకు తీసుకున్నాం? సో ఇది ఒక మిస్టీరియస్ డిసిషన్గా అందరూ మాట్లాడుతున్నారు. కానీ మీకు బ్యాక్గ్రౌండ్లో బెంజమిన్ నెతన్యాహు మోదీ గారికి ఏం చెప్పారు? ఎందుకంటే యుద్ధము వాళ్లే చేయబోతున్నారు, మనము కాదు. ఒకవేళ వీళ్ళు పూర్తిగా ఇరాన్ని టార్గెట్ చేస్తే, నిన్నటికి నిన్న రాత్రి వచ్చిన వార్త, ఇరాన్ యొక్క మిజైల్ ప్రోగ్రామ్ ఉంది చూసారా, లాంగ్ రేంజ్ మిజైల్స్ వాళ్ళు తయారు చేస్తారంట. మీకు టన్నల్స్లో, మీకు అండర్ గ్రౌండ్లో పెద్ద పెద్ద మిసైల్స్, హైపర్సానిక్ మిసైల్స్ కూడా ఉంటాయి. రష్యా వాళ్ళ టెక్నాలజీ. ఇప్పుడు దీనిని వీళ్ళు ఏం చేశారు? శాంక్షన్స్ అన్నారు. అంటే మీరు లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేవి వాడకూడదు, తయారు చేయకూడదని అమెరికా వాడు చెప్తున్నాడు. ఎలాగో ఇరాన్ వాళ్ళు వినరు కదా, ఎందుకంటే శత్రువులు వినరు కాబట్టి వీళ్ళు తయారు చేస్తారు. ఇరాన్తో ఎవరైతే వ్యాపారము చేస్తారో వాళ్ళ మీద కూడా శాంక్షన్స్. సో ఆబ్వియస్లీ మనం చేయడం లేదు. మనం 2019 నుంచి కూడా ఇరాన్ వద్ద ఆయిల్స్ కొనడం మానేసాం, ఎందుకంటే అమెరికా వాడి శాంక్షన్స్. కానీ రష్యా విషయంలో అలా ఉండదు. సో మనకు తెలుసు క్లియర్గా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏంటి మనం తెలుసుకొనే మాట్లాడతాం. ఇప్పుడు చైనా మీద అమెరికా వాడు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ చైనా మీద అమెరికా డిపెండెన్సీ అన్నారు అనుకోండి, చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. సో చైనాను కదపడం అంత ఈజీ కాదు. సో ఇప్పుడు మనము ఇలాగా జీరో బడ్జెట్ అని ఎందుకు అన్నాము? ప్రతి వాళ్ళు మాట్లాడుతున్న విషయం. స్ట్రాటజికల్గా చాబహార్ అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ అండి. అదే అంటున్నాడు వాళ్ళ ఫారిన్ మినిస్టర్. ఇలాంటి ఒక లొకేషన్ని భారత్ ఎందుకు ఇవాళ అవాయిడ్ చేస్తుంది అంటే, మీరు పాకిస్తాన్ని బైపాస్ చేయాలండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి మీరు గోధుమ అనండి, చక్కెర, సరుకులు ఇవి పంపాలి. మిత్రదేశము కదా. ఆ టైంలో చాలా పెద్ద సమస్యల్లో ఉన్నప్పుడు మనమే ఆదుకున్నాం. 50 మెట్రిక్ టన్నుల గోధుమ వాళ్ళకి పంపించాం. ఎలా పంపాము? పాకిస్తాన్ వాడు నో అన్నాడు, కుదరదు అన్నాడు. చాబహార్ పోర్ట్ నుంచి మనం మన ట్రక్కుల ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి గోధుమ అనేది పంపించగలిగాము. అలాగే సెంట్రల్ ఏషియా దేశాలకు కూడా ఇదే మార్గం. ఇంకా చెప్పాలి అంటే చాబహార్ పోర్టు నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా ఒక రైలు మార్గాన్ని కూడా ఇవాళ మనము వేయడానికి సిద్ధపడిపోయాం. చూడండి, అంటే స్ట్రాటజికలీ లొకేటెడ్ అది. అటు నుంచి మీరు అర్మీనియా దాకా, యూరోప్ దాకా వెళ్ళొచ్చు. ఫేమస్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని మాట్లాడతాం.
7,500 కిలోమీటర్లు, అంటే భారత్ నుంచి రష్యా దాకా కూడా రైలు మార్గము వేయడానికి మనం ప్రిపేర్ అయ్యామండి. సడన్గా దీన్ని ఎందుకు మనం అబాండన్ చేస్తున్నాం, వద్దు అంటున్నాము అంటే, ఇవాళ వీళ్ళు మాట్లాడేది ఇండియా మీకు మిడిల్ ఈస్ట్ కారిడార్. సో దీనిని మే నెల నుంచి మొదలు పెట్టబోతున్నాము, కాబట్టి మాకు ఈ పోర్టు వద్దు అని చెప్పి జైశంకర్ గారు ఆలోచిస్తున్నారా? అంటే భారత్ మిడిల్ ఈస్ట్ అన్నప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ నుంచి గ్రీస్, యూరోప్, ఇది కదా ప్లాన్. దీనిని తీసుకువచ్చి మనం ఈ ప్రాజెక్టును ఎందుకు ఆపుతున్నాం? రష్యా వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడొస్తుంది, పుతిన్ గారు ఒక మాట మాట్లాడడం లేదు. ఇప్పుడు అమెరికాకు ఇరాన్కి మధ్య యుద్ధం అండి, మరి పుతిన్ కలగజేసుకోవాలి కదా. రష్యా యొక్క స్టేటస్ ఏమిటి, సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చెయ్యబోతున్నారు, ఇది కదా ముఖ్యము. మాట్లాడడం లేదు. ఆయుధాలు ఇరాన్కి పంపిస్తున్నామంటే ఎవరికి వాళ్ళు పంపిస్తారు కదా. ఆయుధాలు పంపడం అనేది ఒక పెద్ద విషయం కాదు కదండి. మీరు ఎవరికి సపోర్ట్గా నిలబడుతున్నారు, ఒకవేళ యుద్ధమే వస్తే మీరు తీసుకునే తుది నిర్ణయము ఏమిటి, ఇవంతా రష్యా వాళ్ళు ఓపెన్గా మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడడం లేదు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం. సో ఇప్పుడు నాకు అనిపించేది ఏంటో చెప్పమంటారా? మనం ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి వస్తున్నాము అంటే, ఇప్పుడు ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ అని మాట్లాడుతున్నాము అనుకోండి, ఇది డైరెక్ట్గా చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఛాలెంజ్ అండి. సో పాకిస్తాన్, చైనాను ఒకే టైంలో మీరు కొట్టాలి అనుకోండి. ఇప్పుడు ఇరాన్ని మీరు అబాండన్ చేసేసారండి. ఇరాన్తో ఇక ఫర్దర్గా మీకు ఏ రిలేషన్షిప్స్ లేవు. తప్పు కదా అనిపిస్తుంది, మిత్రదేశము తప్పు కదా అంటే వాళ్ళ కనెక్షన్ పాకిస్తాన్తో ఉంది. సో మీ ప్లాన్ ఒకవేళ బలూచిస్తాన్ అనబడే కొత్త దేశము అనుకోండి. ఇవాళ మీరు ఒక గ్లోబల్ పవర్గా చెప్తున్నారు ఇజ్రాయెల్కి పాకిస్తాన్ని 3 ముక్కలు చేయాలి. బలూచిస్తాన్ అనేది విడి దేశము. బలూచిస్తాన్ ఇరాన్లో ఒక భాగము కలిసి ఒక కొత్త దేశముగా వాళ్ళు వచ్చారు అనుకోండి. కొత్త అజెండా అనుకోండి, మేము సపోర్ట్గా నిలబడతామంటే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఎస్ అంటారు. ఎందుకంటే పాకిస్తాన్ బద్ధశత్రువు, అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్కి చాలా పెద్ద ఎనిమీ కదా. కాబట్టి ఇది వీళ్ళు ఒప్పుకొని ఒక కొత్త దేశము అన్నారనుకోండి, ఈ రీజన్లో ఆటోమేటిక్గా అమెరికా వాడి ప్లాన్ కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. పాకిస్తాన్ ఎప్పుడైతే విడిపోతుందో ఆటోమేటిక్గా మీకు బలూచిస్తాన్ అనేది భారత్కి, అమెరికాకు, ఇజ్రాయెల్కి వీళ్ళందరికీ కూడా ఒక ఫ్రెండ్లీ కంట్రీగా మారిపోతుంది. అదే కదా వాళ్ళు పదే చెప్తున్నారు, మీకు బలూచిస్తాన్లో భారత్ జెండాలే ఉంటాయి, మీకు భారత్ జిందాబాద్ అనే కనిపిస్తుంది. అలాంటి ఒక ప్లాన్ అనుకోండి. ముందు ఇరాన్, తరువాత పాకిస్తాన్, అలాగే చైనా వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఇది ఆగిపోవాలి. అక్కడతో ఆగిపోయింది అనుకోండి, భారత్ హ్యాపీగా ఇజ్రాయెల్తో కలిసి యూరోప్ దాకా కూడా మంచిగా వ్యాపారము చేసుకోగలరు. కాబట్టి కొన్ని ప్రయోజనాలు మీ దేశం, ఇక్కడ ఇజ్రాయెలా ఇరానా అలా కాదండి, మీ దేశం యొక్క అవసరాలను బట్టి ఎవరితో కలవాలి, ఎవరిని మీరు అబాండన్ చెయ్యాలి, ఇదంతా కూడా మీరు స్ట్రాటజికల్గా ఆలోచించాలి. ఆ పనే ఇవాళ మనము చేసేమా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి అందుకే మోదీ గారు ఇజ్రాయెల్ దాకా వెళ్ళారా? ఇవాళ ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ అనబడే దేశాన్ని టార్గెట్ చేసి, అంటే ఇదేదో డొనాల్డ్ ట్రంప్ గారు ఇవాళ ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటిని అనుకోవచ్చు, కానీ అక్కడ ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు కూర్చొని ఉన్నారు. సో వాళ్ళకి క్లియర్ కట్ ఎజెండా ఉంటుంది. రేపు ట్రంప్ ఉండడు, బెంజమిన్ నెతన్యాహు కూడా ఉండకపోవచ్చు. తరువాత వచ్చే నాయకులు కూడా ఈ అజెండాను ముందుకు నడిపిస్తారు. ఇదే యూదుల యొక్క ప్లాన్ ఎప్పుడు ఉంటుంది. మీకు నెక్స్ట్ 20 years కూడా వాళ్ళు ఏమనుకున్నారో అది చెయ్యగలరు అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులందరూ మాట్లాడుతున్నారు. మరి ఈ ప్లాన్ ప్రకారమే మనం చాబహార్ పోర్టుని అబాండన్ చేసేస్తున్నామా? ఒక 10 కోట్లు కూడా బడ్జెట్లో ఎందుకు శాంక్షన్ చేయలేదు? చాలా విచిత్రంగా ఉంది. కానీ నిన్న ప్రిడిక్షన్ అయితే ఇదే, ఇవాళ ఇలాంటి వార్తలే వస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? ఇరాన్ని, చాబహార్ పోర్టుని మనము ఎందుకు ఇవాళ పక్కన పెడుతున్నాము? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.